హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈరోజు ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దాం. ఓకే ఓకే, సో లక్ష్మి గారు మెయిల్ చేశారు రాజు గారు వనస్థలిపురం నుంచి. ఓకే, ఏదైనా రైస్ వెరైటీ చేసి చూపించమని అడుగుతున్నారు. ఎనీ రైస్ కొంచెం వెరైటీగా చేద్దామండి. వెజిటేబుల్స్ అలాగే బ్రెడ్ కాంబినేషన్లో పలావ్ చేద్దాం. ఓ పలావ్ చేస్తారా? ఎస్ అండి. సో బ్రెడ్ ఇంకా వెజిటేబుల్స్ మిక్స్డ్ వెజిటేబుల్స్ యూజ్ చేస్తే కొంచెం అంటే టేస్టీగా ఉంటుంది, అలాగే కలర్ఫుల్గా కూడా ఉంటుంది. ఓ సో అయితే ఇదేంటి వెజ్ బ్రెడ్ పలావ్. ఓకే, మరి వెజ్ బ్రెడ్ పలావ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ బ్రెడ్ పలావ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, బ్రెడ్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన బీన్స్ 1/2 కప్పు, ఉడికించిన కాలీఫ్లవర్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పుదీనా కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం బ్రెడ్ ముక్కలు వేయించేసుకుందాం. ఓకే, కొద్దిగా నూనె వేసుకొని బ్రెడ్ ముక్కలు కూడా వేయించుకోవాలి కాబట్టి కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. కొద్దిగా అవి కరకరలాడేలాగా వేయించుకోవాలి కదా. ఎస్ అండి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుంటే బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. సో కొంచెం లైట్ క్రంచ్గా కూడా వస్తుంది. సో ఇప్పుడు మీరు మాకు ఏ ప్రాసెస్ చూపిస్తున్నారు? ఐ మీన్ అంటే రైస్ కుక్ చేసుకున్నా లేకపోతే మనం ఇక్కడ డైరెక్ట్ ఎసరు వేసేసుకుంటాం? రైస్ కుక్ చేసుకొని చూపిస్తుంది. ఓకే, సో కొంచెం ఫాస్ట్గా అయిపోతుంది. సో ఎసరు వేసుకొని చేసుకున్నా మనం బ్రెడ్ ముక్కలు ముందుగానే వేయించి పెట్టేసుకోవాలండి. సో అది కొంచెం ఉడికిన తర్వాత మనం ఎండింగ్లో ఫైనల్గా ఇవి యాడ్ చేసుకోవాలి. లేదా కొంచెం దమ్ ఇచ్చే ఆ మెథడ్లో అయితే లాస్ట్ మనం ఈ కూరగాయలు ఇవన్నీ కూడా మనం ఒక లేయర్ కింద వేసుకుంటాం కదా. సో వాటితో పాటు ఈ బ్రెడ్ ముక్కలు కూడా వేసేసుకొని అప్పుడు కొంచెం మెత్తపడతాయి, బట్ టేస్ట్ అనేది బాగుంటుంది. కొద్దిగా మసాలా అంతా పట్టేస్తుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. సో మనకు దీంట్లోనే కొంచెం క్రంచిగా ఉంటుంది. మిగతా మెథడ్ మనం ఏ మెథడ్లో చేసుకున్నా కొంచెం సాఫ్ట్గానే అయిపోతుంది. సో దీంట్లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, సో అలాగే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, సో వీటితో పాటు క్యాప్సికమ్ ముక్కలు కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాం. సో మిగతా కూరగాయలు ఉడికించి పెట్టేస్తున్నాం. సో ఎసర్లో వేసేమాటుంటే మనం అన్ని కూడా కూరగాయలు పచ్చి వేసుకోవాలి. సో అప్పుడు ఎలాగో వాటర్ వేస్తాం కాబట్టి నూనెలో కొంచెం వేగుతాయి, అలాగే వాటర్ వేసిన తర్వాత కూడా ఉడికిపోతాయి కాబట్టి. సో ఇక్కడ క్యాప్సికమ్ ఒకటి వేయించుకుంటున్నాం. సో ఇది మరీ ముందు ఉడికించి మళ్ళీ వేస్తే మనకి చాలా సాఫ్ట్ అయిపోతుంది కాబట్టి ఇవి పచ్చిగా వేసుకుంటే బెటర్ ఏమో కదా. సో వీటితో పాటు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇలా పలావ్ లాంటివి చేసుకునేటప్పుడు ఏదైనా మసాలా కర్రీస్ అప్పుడు మనం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం ఆ టేస్ట్ అనేది చాలా బాగా స్మెల్ అనేది కూడా బాగా తెలుస్తూ ఉంటుంది. సో మనకి జస్ట్ ఇప్పుడు ఈ క్యాప్సికమ్ ఈ ఉల్లిపాయ కాస్త వేగిపోతే మనకి ఇంకా ఆల్మోస్ట్ ఫాస్ట్గానే అయిపోతుంది కదా రాజు గారు. సో క్యాప్సికమ్ కొంచెం క్రంచిగా ఉన్నా మనకు పర్లేదు, బాగానే ఉంటుంది. సాలెడ్స్లో అలాగ మనం ఎలాగో తీసుకుంటూ ఉంటాం, క్యాప్సికమే తీసుకుంటాం కదా. సో ఇక్కడ కొంచెం హాఫ్ వేగితే సరిపోతుంది. ఓకే, సో మూత పెడదామా కొంచెంసేపు? ఓకేనండి. సో ఈ క్యాప్సికమ్ మగ్గేలోగా మేము చిట్కా చూస్తాం రాజు గారు. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా: పాలతో గంధాన్ని అరగదీసి దాన్ని ముఖానికి రాసుకుని ఆరిన తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖానికి మంచి కాంతి వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా, చూద్దామా రాజు గారు? ఓకే అండి. సో వేగిపోయాయి. సో ఇప్పుడు దీంట్లో మనం ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు, ఓకే, అలాగే ఉడికించిన బీన్స్, ఉడికించిన కాలీఫ్లవర్, ఓకే, పచ్చి బఠానీలు ఇవి కూడా ఉడికించి పెట్టేసుకున్నాం.
సో ఇవన్నీ కొంచెం మనకి టైం టేకింగ్ వెజిటబుల్స్ కాబట్టి ఉడకడానికి ఇవి ముందు ఉడికించేసి పెట్టుకుంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ మిక్స్డ్ వెజిటబుల్స్ కాంబినేషన్ అన్నప్పుడు ఇంకా వెజిటబుల్స్ మన చాయిస్ కాబట్టి చక్కగా అంటే ఎవరి ఫేవరెట్ వెజిటబుల్స్ అవి కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తక్కువ క్వాంటిటీలో అలాగా యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి కొద్దిగా వేగితే సరిపోతుంది. సో ఈ అల్లం వెల్లుల్లి తర్వాత మసాలా దినుసులు తాలూకు ఆ ఫ్లేవర్ పట్టేస్తే చాలా. సో ఇప్పుడు దీంట్లో రైస్ క్వాంటిటీకి సరిపడా అలాగే వెజిటేబుల్స్కి సరిపడా ఉప్పు, ఓకే, పెరుగు. సో కొంచెం వెజిటేబుల్స్కి కొంచెం ఈ పెరుగు కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. కొంచెం ఆ దమ్ ఫ్లేవర్ అనేది మనకి ఈ పెరుగు వల్ల కూడా వస్తుంది కదా. లైట్ ఆ పులుపు యాడ్ అవుతుంది. సో కొద్దిగా పుదీనా. యాక్చువల్గా ఇక్కడ ఈ స్టేజ్లో మనం ఉడికించుకున్న రైస్ కూడా వేసేసి కాసేపు అలా మగ్గించేసి తీసుకున్నా కూడా మనకి బాగుంటుంది. ఎస్ అండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అండి. ఓకే, అలాగే ఇంకొద్దిగా గరం మసాలా పొడి అండి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్. సో ఇప్పుడు అన్ని బాగా కలిపేసుకోవాలండి. కొంతమంది మరి బ్రెడ్ పీసెస్ అనగానే అదే బ్రెడ్ స్లైస్ మొత్తం వేయించి అలా పెట్టేసుకుంటూ ఉంటారు కానీ సో ఇలా చిన్నగా చేసుకుంటే మనం ఈజీగా వెజిటేబుల్ సైజ్ సరిపడా మనం పీసెస్ చేసుకుంటే బాగుంటుంది. తినేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎస్, నైస్, కలర్ఫుల్గా అయిపోయింది. ఎస్ అండి. సో రెడీ అయిపోయిందండి. సో ఇంక ఇలాంటి వాటికైతే ఏం కాంబినేషన్ కూడా అక్కర్లేదు. ఏం అక్కర్లేదు, దీంట్లోనే మనం కొంచెం పెరుగు కూడా యాడ్ చేసాం కదండి, సరిపోతుంది. ఇది వేడిగా మనం డైరెక్ట్గా తీసేసుకుంటే చాలా వేడిగా తినేస్తే కాంబినేషన్ అక్కర్లేదు. కొంచెం చల్లారితే ఏమన్నా రైతా లాంటిది పెట్టుకుంటే అలా సరిపోతుంది. ఎస్, సో ముఖ్యంగా ట్రావెలింగ్ ఆ టైంకి ఇలాంటివి బాగుంటాయి మనకి. ఎస్ అండి. సో పైనుంచి కొన్ని బ్రెడ్ ముక్కలు, సో కొద్దిగా పుదీనాతో గార్నిష్ అండి. సో రెడీ, వెజ్ బ్రెడ్ పలావ్ రెడీ అండి. నైస్. ఓకే అండి, మరి వేడివేడిగా వెజ్ బ్రెడ్ పలావ్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ బ్రెడ్ పలావ్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడిపొళ్ళాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి బ్రెడ్ ముక్కలు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, క్యాప్సికం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన క్యారెట్ ముక్కలు, ఉడికించిన బీన్స్, కాలీఫ్లవర్, పచ్చి బఠానీలు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉప్పు, పెరుగు, పుదీనా వేసి వేగాక అన్నం, గరం మసాలా, వేయించిన బ్రెడ్ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై పుదీనాతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ బ్రెడ్ పలావ్ రెడీ.